మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఈ వేరొక దూతను ప్రభువారు అంటూ ఉంటారు కొంతమంది వ్యాఖ్యానకర్తలు. వేరొక దూత అనే మాట అధికారం కలిగిన దూతగా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులరా, వేరొక దూత మహా అధికారం కలిగినట్లుగా మనం చూస్తాం. ఆ కాలంలో దూతలకు కూడా చాలా ప్రత్యేకమైన అధికారాలు ఉండేవి. 3 విషయాలు ఈ భాగంలో మనం చదువుతాం. ఈ దూతకు మహా అధికారం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, అతని మహిమ చేత భూమి ప్రకాశించను అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నాం. పిల్లరా, అప్పటికి భూమి మీద చీకటి ఏలుబడి చేస్తూ ఉన్నట్టుగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే జాగ్రత్తగా వినండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. కాబట్టి ఈ భూలోకంలో చీకటి ఏలుబడి చేస్తూ ఉంది అప్పటికి. అట్టి సమయంలో ఈ వేరొక దూత భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే ఈ దూత భూమి మీదకి వచ్చిందో ఆ చీకటి కలిగిన రాజ్యంలో అది దేవుని యొక్క మహిమ చేత ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, చీకటి గల ఈ రాజ్యంలో, అంధకార సంబంధమైన క్రియలు జరుగుతున్న ఈ రాజ్యంలో నీవు వెలుగు చేత ప్రకాశించే వాడివిగా దానివిగా దేవుని మహిమను ప్రజ్వరింప చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అదే ప్రభు వారు చెప్పారు కొండ మీద ప్రసంగంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము లోకమునకు వెలుగు, మన ప్రభువు వెలుగు. వెలుగు సంబంధులైన మనము, వెలుగు బిడ్డలమైన మనము లోకానికి వెలుగుగా ఉండాలి. మన యొక్క జీవితాలలో, మన కార్యాలలో, మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో చీకటి ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య వాంట్స్ us to be faithful. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు గమనించాలి. జీసస్ వాంట్స్ us to be faithful. ఈ ప్రభు రాత్రి భోజనం మనకి నేర్పించేది, ఈ కమ్యూనియన్, ఈ లాస్ట్ సపర్ మనకి నేర్పించేది ఆయన యందు మనం నమ్మకంగా ఉండాలి అనేది దేవుడు కోరుకునేది. ఈ మాట మీరు గమనించండి. 4 సువార్తలలో రాయబడ్డ మాట, యుల్ బిట్రే మీ, అనగా మీరు ఎవరు నన్ను మోసం చేస్తారు అనే మాట ఈ 4 సువార్తలలో రాయబడింది. బిట్రే అనే మాట మన జీవితాలు ఆలోచిస్తే, మనం ఎవరినైతే మనం బహుగా నమ్ముతామో, ఎవరినైతే మనల్ని బహుగా ప్రేమిస్తామో, వారు ఊహించని రీతిలో మనల్ని మోసం చేస్తే విధంనే బిట్రే అనే దాని మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన, చాలా స్ట్రాంగ్ వర్డ్. ఈరోజు మన జీవితాల్లో నేను ఒక మాట నేను చెప్తూ ఉంటే, ఒక అడివంత ఉందంట, చెట్లు మాట్లాడుకుంటున్నాయంట. చెట్లు మాట్లాడుకుంటుంటే సడన్గా ఒక శబ్దం వస్తుందంట. సడన్గా ఒక శబ్దం వస్తుంటే ఇదేంటిది శబ్దం వస్తుంది అని చూస్తే, ఒక వ్యక్తి గొడ్డలతోని చెట్టు నరుకుతున్నాడు. అయితే ఒక చెట్టు అన్నదంట, ఏ వ్యక్తి అయితే గొడ్డలతోని చెట్టు నరుకుతున్నాడో ఆ గొడ్డలకున్న హ్యాండిల్ మనలో ఒకటే అని చెప్పి అని అన్నారంట. ఈరోజు నేను నా జీవితంలో గ్రహించాలి, మోసం అనేది ఎక్కడో లేదు. మనల్ని నష్టపరిచేవారు ఎక్కడో లేరు, మనల్ని బాధ పెట్టేవారు ఎక్కడో లేరు, మనల్ని కన్నీరు కార్చేటట్టు చేసేవారు ఎక్కడో లేరు, యేసు ప్రభు వారిని మోసం చేసిన వారు ఎక్కడో లేరు, మన మధ్యనే ఉన్నారు. కానీ నాయనా దేవుడు అంటున్న మాట, వీ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్. మనము విశ్వాసంగా జీవించాలి. ఏ ఆటుపోటులు వచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా, ఎన్ని ఎడుగుదుడుగులు వచ్చినా, మన జీవితాలు ఎంతమంది ఏ విధమైన మన గురించి చెడు మాట్లాడినా నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు ఎంత నమ్మకస్తుడో నీ జీవితాల్లో నువ్వు చూస్తావు. నువ్వు ప్రభు భోజనంలో నువ్వు పాల్గొనేటప్పుడు దేవుడు అంటున్న మాట, నువ్వు రక్షణ పొందావు, దేవుడు మాటను నమ్ముతున్నావా? నువ్వు ప్రభు భోజనంలో పాల్గొనేటప్పుడు దేవుడి యందు సహవాసం కలిగి ఉన్నావా? నువ్వు ప్రభు భోజనంలో పాల్గొనేటప్పుడు దేవుడి యందు విశ్వాసంగా నువ్వు జీవిస్తున్నావా? ఆలోచించు. దేవుడికి తెలుసు మనం మోసం చేస్తాం, కానీ ఆ దేవుడు, నువ్వు పడిపోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను పేతురు, నువ్వు పడిపోయినా దేవుడు అంటున్నమాట, నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేగాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను.